బాంబులా పేలిన సునీత మాటలకు షాక్ అయ్యి వాట్ అని అరిచాడు. నేను ఆలస్యంగా వచ్చానని మన ప్రేమకి స్వస్తి పలుకుతున్నావా? ఇది అన్యాయం సునీత, చాలా అన్యాయం అని కోపంగా అన్నాడు. ఎహే ఆపు, నువ్వు లేటుగా వచ్చావని కాదు అంటూ స్టడీగా కూర్చుంది సునీత. మరి నాన్న ఒప్పుకోరు అని అంది సునీత. ఒప్పుకోరని అంత ఖచ్చితంగా నీకెలా తెలుసు అని మోహన్ అనుమానంగా అడిగాడు. నీకు తెలుసుగా మన ఇద్దరి కులాలు వేరే అని. నాన్న ఒప్పుకోరు మోహన్. నేను ఎన్నో సినిమాల్లో చూశాను, అందులో హీరో హీరోయిన్లు ప్రేమించి విడిపోతారు. నాన్న ఒకసారి అలాంటి సినిమాలు చూసి ఇలాంటి సినిమాలు చూసే పిల్లలు పాడైపోతున్నారు, అసలు ప్రేమించుకుంటున్నాం గీమించుకుంటున్నాం అనే వాళ్ళని నరికి పోగులు పెట్టాలి, అప్పుడు కానీ ఇంకెవరు ప్రేమ జోలికి పోరు అని అన్నారు నాన్న చాలా కోపంగా. ఇంకా మన విషయం తెలిస్తే నాన్న రియాక్షన్ ఎలా ఉంటుందో ఊహిస్తేనే భయం వేస్తుందిరా. అసలు విషయాన్ని చెప్పింది సునీత. తేలిగ్గా నిట్టూరుస్తూ ఓస్ ఇంత దానికేనా, సినిమా చూసి ఏదో ఆవేశంలో అనుకుంటారులే, నువ్వు దీన్నే సీరియస్గా తీసుకొని మీ నాన్నే మన పెళ్ళి వద్దన్నట్టు డిసిషన్ తీసుకొని విడిపోదామంటే ఎలారా అన్నాడు మోహన్. నీకు తెలీదు మోహన్, నాన్న గురించి నాకు బాగా తెలుసు. ఒక్కసారి ఏదైనా మాట అన్నాడంటే అన్నట్టే చేస్తారు అని మోహన్ కళ్ళల్లోకి చూస్తూ నాకంటే ఎక్కువ నిన్నే ప్రేమిస్తున్నాను మోహన్. నీకేదైనా జరగకూడనిది జరిగితే నేను తట్టుకోలేను. అందుకే ప్లీజ్ మనం విడిపోదాం. విడిపోవడమే అటు నీకు ఇటు నాకు మంచిది అంది. ఏ సునీ, ఏం మాట్లాడుతున్నావు? ఇంకా ఏదో అనబోతున్న మోహన్ మాటలను అడ్డుకుంటూ ఇంకా మాట్లాడి ప్రయోజనం లేదు మోహన్, నేను బయలుదేరుతున్నా అని లేచింది నడుస్తూ. ఇక నన్ను మర్చిపో మోహన్ అంది బుగ్గల మీదకి జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ. మోహన్ సునీతకి వినబడేటట్టు గట్టిగా అరుస్తూ మన పెళ్ళికి మీ నాన్న ఒప్పుకుంటే నీకోకేనా అన్నాడు. వేగంగా అడుగులేస్తున్న సునీత మొహంలో ఆనందం. నడక ఆపి తల తిప్పి మోహన్ వైపు చూసింది. అతని వైపు ఆరాధనగా చూస్తూ తల ఊపింది ఓకే అన్నట్టు. కానీ అంతలోనే తండ్రి గుర్తొచ్చి నిరాశతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ వెయిట్ అండ్ వాచ్.